విస్తరించి ఉన్నటువంటి నీళ్ళన్నిటిని మనం పరిశీలిస్తే ఈ సప్త సముద్రాలని మనం చెప్పుకున్న ఈ సముద్రాలన్నీ కూడా దోసిలితో కాదు పుడిసిలతో కొలిసిపోసాడంట. ఈ మొత్తం కలిపి ఆయన చేతులతో కొలిస్తే దోషుడు కాలేదయా. మరి ఆ చేతులు ఎంత ఉంటాయో చూడు. ఈ 70 అడుగులు పొడుగంటావు, ఎవడురా వీడు? ఈ 70 అడుగులు నీ బొందా? ఆయన కొలవగలమా? ఆయన్ని బట్టి చూడు. వాడెంతటి వాడైనా నాకు లక్ష్యము లేదు అనగలవు. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఐ డోంట్ కేర్, ఎందుకంటే వాని కంటే బలవంతుడు నా దేవుడు. రోగం ఎంత పెద్దదైనా నేను దాన్ని లక్ష్య పెట్టను, ఎందుకంటే దాని కంటే బలవంతుడు నా దేవుడు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎంత పెద్దవైనా వాటి కంటే బలవంతుడు నా దేవుడు. ఆయన ఒక చిటిక వేస్తే చాలు, ఒక రోజులోనే మొత్తం తారుమారైపోతుంది.